బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అభిప్రాయాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ రియాక్షన్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మౌనిక. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై మాత్రం దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ విధంగా సాధ్యమైనటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కరీంనగర్ ఎంపీ వినోద్ ఉన్నారు. ఆయన మిగతా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఏ విధంగా చూడాలి? సార్ కేంద్ర ప్రభుత్వం ఇది ఎన్నికల ఇయర్గానే అట్లా భావిస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మొదటిగా ఇది ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఫైనాన్స్ బిల్లు కాదు. ఇది ఓట్ ఆన్ అకౌంట్, లేకపోతే ఒక విధంగా ఇంటరిమ్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత 2014లో జూన్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది, 15లో పెట్టింది, 16లో పెట్టింది, 17లో పెట్టింది, 18లో పెట్టేసింది. అంటే 5 సంవత్సరాలకు ఎన్నికైనటువంటి ప్రభుత్వము 5 సాధారణ బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ఇది ఓట్ ఆన్ అకౌంట్, అంటే 3 మాసాలకు మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. కొత్త ప్రభుత్వము ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టేంత వరకు ఈ ఏప్రిల్, మే మాసాలకి కావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ముందే ఈ పార్లమెంట్తోని ఆమోదం తీసుకొని ఈ 3 మాసాలకి జమ ఖర్చులు ఇవి ఆమోదం తీసుకోవడానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. రాజకీయంగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వము, పీయూష్ గోయల్ గారు చాలా సుదీర్ఘంగా 2 గంటలు ఉపన్యాసం చేసి పార్లమెంట్లో, లోక్సభలో ఇది ఒక సాధారణ బడ్జెట్లో ఏ విధంగా అయితే ఉపన్యాసం ఇస్తాడో ఒక ఆర్థిక మంత్రి, ఆ విధంగా చాలా పలు అంశాలపైన చెప్పడం జరిగింది. కాబట్టి నా దృష్టిలో ఈ ప్రభుత్వానికి అధికారం లేని ప్రభుత్వం ఇది. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావచ్చు, రాకపోవచ్చు, ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు అనుకోవడం కూడా వీల్లేదు ప్రజాస్వామ్యంలో పట. ఇట్ ఈస్ ది ప్రిరాగేటివ్ ఆఫ్ ది పీపుల్ టు ఓట్. ప్రజలు సాధారణ ఎన్నికల్లో పట, జనరల్ ఎలక్షన్స్లో పట ఎవరిని గెలిపిస్తే ఆ కూటమి కానీ ఆ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవేశపెడతారు పూర్తి స్థాయి బడ్జెట్. కాబట్టి నా దృష్టిలో ఇది బడ్జెట్ కాదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కొంచెం అతిక్రమించి పీయూష్ గోయల్ గారు చాలా ప్రకటించడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక వేదికగా తీసుకొని మళ్ళీ ఓట్లు ఆర్జించడానికి లేదా మళ్ళీ ఓట్లు పొందడానికి ఈ ప్రయత్నంగా నేను అనుకుంటున్నాను. గతంలో ఒకసారి మనం పరిశీలిస్తే సార్, ప్రధానంగా ఈ 5 సంవత్సరాలు సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రానికి పెద్దపీట వేయడమో, లేకపోతే కొన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని వాటికి సపోర్ట్ చేయడమో, ఎయిమ్స్ లాంటి వాటిని కేటాయించడం చేశారు. కానీ ఈ రోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతనో, లేకపోతే రైతులనో, లేకపోతే సంఘటిత అసంఘటిత కార్మిక వర్గమోనో ఇలాంటి పేర్లతో ఈరోజు దాదాపు 2 గంటల పాటు ఒక డ్రామా కొనసాగినట్టుగా కూడా విషయాలు భావిస్తారు. దీనిపై మీ అభిప్రాయం సార్? చూడండి, ఇప్పుడు ఈరోజు ఆయన మాట్లాడిందంటే కూడా పెద్ద గొప్ప ప్రకటనలు కూడా ఏం లేవు, బెంబేలు ఎత్తనవలసిన అవసరం లేదు. ఇలా 5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎన్నడో చేయవలసింది. ఈ మోడీ గారి ప్రభుత్వం పోయిన సంవత్సరమో అంత క్రితమో. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు నమ్ముతారండి, ఎప్పుడు విశ్వసిస్తారంటే ఓట్ల కోసము మీరు రాయితీలు ఇస్తే ప్రజలు దాన్ని అపనమ్మకంగా చూస్తారు. నా ఓటు కోసం ఈ నాయకుడు, నా ఓటు కోసం ఈ పార్టీ, నా ఓటు కోసం ఈ ప్రభుత్వం నన్ను లొంగ తీసుకోవడానికి ప్రకటనలు చేస్తుందని చెప్పి ప్రజలు భావిస్తారు. అదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మేము 200 నుండి 1000 రూపాయలు పెంచింది 2014లో పెంచడం జరిగింది. ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చినవి చేశాము, హామీలు ఇవ్వని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు మిడ్ కోర్స్, అంటే ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన లోపల మధ్యలోనే ఏది మంచి పథకం అంటే అది అమలు చేశాం. ఈవెన్ రైతు బంధు కూడా ఇప్పుడు పోయిన సంవత్సరమే 2 years బ్యాకే దాన్ని ఆలోచన చేసి దాన్ని చర్చ పెట్టి అమలు చేశాం. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని చూరగొనాలంటే, విశ్వసనీయత సాధించుకోవాలంటే పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ మరి నా కోసం మంచి కోసం చేస్తుండేటువంటి అభిప్రాయం కలిగించాలి. మరి మోడీ గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా చేయొచ్చు కదా. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే దేశానికి దిక్సూచిగా నిలబడ్డది. ఇలా రైతు బంధు పథకాన్ని
ఇవాళ మోడీ గారి ప్రభుత్వము అమలు చేయడానికి ప్రకటన చేశారు. కానీ నా దృష్టిలో నేను అంత సంతృప్తిగా లేను. ఎందుకంటే కాపీ కొట్టిండు కాబట్టి సంతోషం ఉంది. అయ్యా అంటే మెచ్చుకున్నాడు, మా పథకాన్ని అమలు చేస్తున్నాడంటే మెచ్చుకున్నాడు దానికంటే మంచిది. కానీ తూచా తప్పకుండా అమలు చేస్తే బాగుండు. కేసీఆర్ గారు ప్రకటన ఏదైతే ఉందో, రైతు బంధు ప్రకటన ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే నిజంగా రైతు సంతోషించేవాడు. ఇలా గిదేనా తెలంగాణ పథకం అనేది మరి మిగతా రాష్ట్రాల్లో అనుకోకుండా ఉండడానికి నేను ఈరోజు నా ప్రయత్నం. ఇంతకంటే మెరుగైనది మా పథకం, రైతు బంధు పథకం. మోడీ గారు రైతులకు ఇవ్వడానికి తెలంగాణను స్ఫూర్తిగా తీసుకునడాన్ని సంతోషిస్తున్నాం. కానీ తీసుకున్నది పూర్తి స్థాయిలో తీసుకున్నందుకు బాధపడుతున్నాం. మొత్తం ఇయ్యనుండే పర్ ఎకర్ ఇంత అని ఇవ్వనుండే. ఇవాళ 2.5 హెక్టార్లు సీలింగ్ అంటున్నాడు, 6,000 రూపాయలు అంటున్నాడు. 6,000 రూపాయలు మరి గుంటకున్న 6,000 5 ఎకరాలున్నా 6,000 ఏదో అర్థం కావడం లేదు అది. కాబట్టి ఇది యాక్చువల్గా వాళ్ళకి అమలు చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు టైమే లేదు. ఇంకొక ఈ పార్లమెంట్ ఫిబ్రవరి 13కి అయిపోయిందంటే మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది, కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. 20,000 కోట్లు నేను కేటాయించిన అని చెప్పి ఈ డిసెంబర్ 2018 నుండి మేము అమలు చేస్తాం. ఈ క్వార్టర్ డిసెంబర్ 2018 జనవరి 2019 అంటే ఈ రబీ సీజన్లో ఇస్తామన్నాడు. బట్ నా దృష్టిలో అది చాలా కష్టం. ఎట్లా ఇస్తాడు? ప్రభుత్వమే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పార్లమెంట్ ఒక వేదికగా తీసుకొని ఇవాళ తన ప్రసంగాన్ని కొనసాగించిండు పీయూష్ గోయల్ గారు. ఇదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈరోజు రైతు బంధు స్కీమే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలంగాణ కొనసాగుతున్న అనేక పథకాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా దిక్సూచన నిలబడుతున్నాయని చెప్పుకోవడానికి ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్ను ఆ దిశలో చూడాల్సిన ఆస్కారం ఉందంటున్నారు. చూడండి, మీరు ప్రజల కోసం పని చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించే ముందు కొన్ని వందల గంటలు కూర్చొని కేసీఆర్ గారు వివిధ మేధావి వర్గాలతోని, రాజకీయ నాయకులతోని, వివిధ పార్టీలో క్రియాశీలమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులతోని చర్చించి తెలంగాణ నీడ్స్ ఏ మూమెంట్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్హుడ్ అని అనుకున్న తర్వాతనే మొదలుపెట్టాం. ఆ రోజే ఆలోచన చేసాం. మేము అందరూ అనుకుంటున్నారు ఈ ఓట్లు ఒక్కొక్క పథకం అండి మా మూమెంట్ జరుగుతున్న సందర్భంలో పట్టే మేము ఆలోచన చేసాం. ఈరోజు మిషన్ కాకతీయ ఉద్యమ కాలంలో పట మేము చాలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో పట కేసీఆర్ గారి విశ్వాసం ఎట్లుండంటే రేపు మన తెలంగాణ వస్తే ఈ చెరువులన్నీ కుంటలన్నీ మనం మరమ్మతు చేసుకుంటున్నాం. కాకతీయులు మన తెలంగాణ గడ్డపైన వాళ్ళు దాదాపు 800 సంవత్సరాల కింద చేసినటువంటి ఆలోచనను మనం రిస్టోర్ చేద్దాము అని చెప్పి ఉద్యమ కాలంలో 2003, 2002 కాలంలో పట పేరు కూడా మిషన్ కాకతీయ అని పెట్టడం జరిగింది. ఆ రోజు మేము వరంగల్ జిల్లాలో ములుగు ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు. అంటే కేసీఆర్ గారు డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ అవర్ మూమెంట్, కేసీఆర్తో పాటు మా లాంటి వాళ్ళం చాలామంది కూడా తెలంగాణకి ఏం చేయాలి, తర్వాత మిడ్ కోర్స్ కరెక్షన్స్ కూడా చేసుకున్నాం. ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాని పథకాన్ని మళ్ళీ ఆలోచన చేశాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి 50,000 ఇచ్చి చూశారు కేసీఆర్ గారు. తర్వాత 75,000 ఇవ్వడం జరిగింది. తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చాం. మొదలు పిల్లకి ఇచ్చినాం, పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇచ్చాం. ఆ అమ్మాయి తీసుకపోయి అత్తగారికి ఇస్తుంది లేదా భర్తకి ఇస్తుంది. కానీ ఖర్చు పెట్టింది తల్లిదండ్రులు. కాబట్టి తల్లి అంటే పిల్ల తల్లికి ఇవ్వాలని చెప్పి మళ్ళీ మార్చుకున్నాం. అంటే ఇవన్నీ ఉద్యమంలో పనిచేసేటువంటి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు మాత్రమే ప్రజాసేవ చేయాలనేటువంటి అంకిత భావంతో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. నేను చెప్పుకుంటే గొప్ప కాదు, కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి పథకాన్ని సూక్ష్మంగా ఆలోచన చేసే నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లయితే ఎట్లా, అట్లయితే ఎట్లా. ఫర్ చిన్న ఎగ్జాంపుల్, నేను కేసీఆర్ గారు నిర్ణయం చేసే సందర్భంలో అక్కడ కూర్చున్నాను. కంటి వెలుగు పథకాన్ని ఆలోచించిన డాక్టర్లు, సెక్రటరీలు అందరూ వచ్చేసారు. ఓకే, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు. ఓకేనమ్మా, మరి ఈ రాత్రి చూసిన డాక్టర్లు ఎక్కడ పడుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ జిన్నార మండలం పోతారు ఆదిలాబాద్ జిల్లాలో, లేకపోతే ఎక్కడో గూడూరు మండలంలోకి వెళ్తారు వరంగల్ జిల్లాలో, లేకపోతే కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల వీర్నపల్లి మండలంకి వెళ్తారు. రాత్రి డాక్టర్లు ఎక్కడ పడుకుంటారమ్మంటే నోరెల. సూక్ష్మంగా ఆలోచించి డాక్టర్లకు పడక వసతులు, వాళ్ళు ఉండడానికి డబ్బులు ఇచ్చిర్రా. నువ్వు ఎక్కడ పోయి పడుకోబోయే డాక్టర్ అంటే ఎక్కడ పడుకుంటాడు? హైదరాబాద్ నుంచి బయలుదేరుతాడు, పోయేసరికి 1 గంట అవుతుంది, ఓ 10 మందిని చూస్తాడు,
మళ్ళీ 4 గంటలకు తట్టాబుట్ట చదువుకొని మళ్ళీ వాపసు వస్తాడు. సో దట్ డజంట్ ఈల్డ్ ద రిజల్ట్. సో డాక్టర్లు కానీ సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడ ఉండాలి. ఉంటే ఏం కావాలి అంటే ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు ఒక గంట లోతుగా వెళ్ళి ఆలోచన చేసి అమలు చేస్తారు. పథకాలు ప్రకటించడం ఈజీ అండి. 100 ప్రకటన చేయొచ్చు, నోరే మనది ఏమున్నది, ఏది పడితే అది ప్రకటన చేయొచ్చు. కానీ అమలు చేయాలి. ఇవాళ పీయూష్ గోయల్ గారు ప్రకటన చేశారు. నేనైతే సంతోషపడడం లేదు. ఆ పథకం తెలంగాణ రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిండు, చాలా సంతోషంగా మా వాళ్ళు అందరూ అంటున్నారు, మంచిదే. కానీ అమలు చేయడంలో పడ్డ దాని గురించి థింక్ చేయలేదు, దాని మీద సీరియస్గా దృష్టి పెట్టలేదు. పెట్టకుండా ప్రకటన చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, యజమానికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి అనేది చాలా డీటెయిల్గా ఆలోచన చేయాలి. ఒక పథకాన్ని ఆలోచించడం ఈజీ, పథకాన్ని అమలు చేయడం, సక్సెస్ చేయించుకోవడంలో ఉన్నది ప్రభుత్వ లక్ష్యము. అది పార్టీ నాయకుడు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాధ్యత, ప్రధానమంత్రి బాధ్యత. అంటే నిన్న చూసినటువంటి రాష్ట్రపతి ప్రసంగంలో కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్లో కూడా ఏదైతే గతంలో ఎల్పిజి సిలిండర్లను లేకుంటే ఉచిత సంబంధించినటువంటి లైట్కి సంబంధించినట్టు ఇలాంటి అనేక అంశాలని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నమే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతి కావచ్చు వాటిపైన ఒక క్లారిటీ లేదు. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? చూడండి, ఉజ్వల స్కీమ్ ఎల్పిజి సిలిండర్ అండి, ఇది ఈ రోజుది కాదండి, 20 ఏళ్ళ నుంచి వింటున్నాం. దాని పేరు ఒకసారి జన్మభూమి అని పెట్టారు, ఇంకేదో పెట్టారు. జన్మభూమి కాదు, దాని పేరు ఏంది, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ స్కీమ్ పేరు పెట్టారు. అయితే అంతకంటే ముందు మన వాజ్పేయి గారు గవర్నమెంట్లో పెట్టారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో పెట్టారు, అంతకంటే ముందు దేవగౌడ గారి ప్రభుత్వంలో పెట్టారు. సో ఎల్పిజి సిలిండర్లు ఇవ్వడమే పెద్ద గొప్ప విజయంగా చెప్పుకుంటారు. అది ఇట్స్ ఆన్ గోయింగ్ స్కీమ్, ఆల్రెడీ లాంచ్ లాంగ్ బ్యాక్. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు అవకాశం వచ్చింది, మీరు దాన్ని కొంచెం ఎక్స్పీడియేట్ చేయొచ్చు, లేదా ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. కానీ దట్ ఈస్ నాట్ యువర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. మీరు కన్సీవ్ చేసి, మీరు ఆలోచన చేసి, మీరు కష్టపడి, మీరు దానికి రూపకల్పన చేసి అమలు చేసే స్కీమ్ ఒక్కటి కూడా లేదు. ఏది మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ 99 ఇరిగేషన్ ప్రాజెక్టులకు మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఇవాళ నిన్న కోవింద్ గారు రాష్ట్రపతి గారు ప్రసంగంలో చెప్పారు. నేను ఇవాళ రాష్ట్రపతి ఉపన్యాసానికి అమెండ్మెంట్స్ మూవ్ చేస్తున్నాను. నువ్వు 99 చేసినావు, ఏంది, ఏమో డబ్బులు ఎంత ఇస్తున్నారు, కథ ఏంది, కార్ఖానా ఏంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా పార్టీ ఎంపీలందరినీ గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మాకు ఢిల్లీలో వీటి అనుమతుల కోసము మీరు మా ప్రయత్నం ఏ విధంగా చేయాలి అనే ఆలోచన చేసి ప్రతి మినిట్ మమ్మల్ని ఓ విధంగా చేజ్ చేశారు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, కలిసినావా, వీరిని కలిసినావా, వారిని కలిసినావా. ఇలా మీ అనుమతులు సాధించడం ఎంత గొప్ప విజయం అంటే ఇరిగేషన్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకం కానివ్వండి, సీతారామ ప్రాజెక్ట్ కానివ్వండి, దేవాదుల మిగిలిన దానికోసం కానివ్వండి, ఇవన్నీ అనుమతులు సాధించడం వల్ల ఏం జరిగిందంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర లోన్ తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ప్లాట్ ఉన్నదనుకోండి, డబ్బుల్ని అనుకోండి, మున్సిపాలిటీ నామకే వాస్తే పర్మిషన్ ఇస్తారు, వాడు పర్మిషన్ ఇవ్వకుండా మీరు డబ్బులు కట్టుకొని పోతేనే ఉంటారు, ఇల్లు కట్టేస్తారు, తర్వాత మనకి వీనికి ఇంత ఇచ్చేసి మేనేజ్ చేసుకుంటారు, ట్యాక్స్ కట్టేస్తారు, క్లోజ్ అయిపోతుంది. కానీ లోన్ తీసుకోవాలనుకోండి, ఇల్లు కట్టడానికి లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు మున్సిపల్ పర్మిషన్ అడుగుతారు, నువ్వు ట్యాక్స్ కట్టినావా అడుగుతారు, అనుమతులు అన్నీ ఉన్నాయని అడుగుతారు బ్యాంక్ లోన్ ఇచ్చే ముందు. అట్లనే ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మేము ఎంపీలము ఢిల్లీలో కేసీఆర్ గారి ఆదేశానుసారం మేము చేసినటువంటి పని వల్ల ఇలా తెలంగాణలో కడుతున్నటువంటి కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, సీతారామ ప్రాజెక్ట్ కానివ్వండి, వీటికి అన్నిటికి కూడా ఇవాళ వివిధ బ్యాంకుల దగ్గర, వివిధ సంస్థల దగ్గర బారోయింగ్ అంటే లోన్ తీసుకునే గొప్ప అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వము మన పోలవరానికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. నిజంగా కాంగ్రెస్ చేసే పెద్ద తప్పు ఏంటంటే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం. బాగా నీళ్లుండి ఇబ్బంది పడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్కి పోలవరం కోసం డబ్బులు ఇవ్వాలని రాసినోడు ఆనాటి ప్రాణహిత చేవేళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి రాయొద్దండి. కాంగ్రెస్లకు సొయ్యలేదు. కాంగ్రెస్ ఎంపీలకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, ఆ రోజు ఉన్నోనికి, కాంగ్రెస్ తెలంగాణ వాదులు మేమే తెలంగాణ తెచ్చిన వాళ్ళకి, అరే పోలవరంకి ఇస్తున్నారు మీరు, పోలవరం కంటే కూడా తెలంగాణలో డబ్బులు ఇవ్వాలి. ఎలా ఎంత ఇబ్బంది అవుతున్నది మాకు, మా ముఖ్యమంత్రికి ఎంత ఇబ్బంది అవుతున్నది. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలంటే పైసకు మేము తనలాడుతున్నాం. ఆంధ్రాలో నీళ్లు ఉన్నాయి, అక్కడ పోలవరానికి డబ్బులు ఇస్తారు. ఇది ఎంత గిట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళ పని. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఇవ్వనుండే.
ఎయిమ్స్ మేము పోయి అడిగితే మీకెందుకు ఎయిమ్స్ విభజన చట్టంలో లేదు కదా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయినా కొట్లాడి పార్లమెంట్లో సాధించడం ఎయిమ్స్. విభజన చట్టంలో లేదు ఎయిమ్స్, ఇవాళ తెలంగాణకి ఆంధ్రాకు ఉన్నది, కానీ మేము సాధించినాం. ఇట్లా తెలంగాణ ఎంపీలము మేము ఇవన్నీ కూడా చూసాం. రేపు ఈ బడ్జెట్ పైన ప్రసంగంలో కూడా మేము చాలా విషయాలు కూడా మోడీ గారి ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం. ఇది మొత్తానికి ఈరోజు ఇచ్చినటువంటి పెట్టినటువంటి బడ్జెట్లో కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రైతు బంధు పథకాన్ని కూడా కాపీ కొట్టడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కొంతవరకు ఏదైతే ఈ రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం మంచిదైనప్పటికీ పూర్తిగా తెలంగాణలో కొనసాగుతున్నటువంటి విధంగానే ఆ క్లారిటీ ఉంటే బాగుండే అన్నటువంటి అంశాన్ని మాత్రం ఎంపీ వినోద్ చెప్తున్నారు. ఓటు